నమస్కారం. వినుగడ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గోకనకొండ గ్రామంలో గ్రానైట్ క్వారీని పరిశీలించిన మైనింగ్ శాఖ ఏడీ నాగిని. గ్రామస్తుల ఫిర్యాదుతో విచారణ నిర్వహణ. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్. 16 చక్ర వాహనాలు స్వాధీనం. పింఛన్ సొమ్ములో ₹1,00,000 మాయం కథ సుఖాంతం. లెక్కింపులో సిబ్బంది పొరపాటుగా తేలిన వైనం. వినుకొండ మండలం గోకనకొండ గ్రామ సమీపంలో ఉన్న స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ గ్రానైట్ క్వారీ కారణంగా స్థానిక ప్రజలకు మూగజీవాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్న నేపథ్యంలో జయపురం గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ వాసులు ఈ నెల 22న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చీఫ్ విప్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ ఏడీ నాగిని శనివారం క్వారీ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఈ అంశంపై ఏడీ నాగిని కాలనీ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా గమనించి ప్రజలకు కలిగిన నష్టాన్ని, ప్రమాదాలపై అధికారులకు నివేదించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు తమ ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గ్రానైట్ క్వారీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, రిప్రజెంటేషన్ ఆధారంగా చేసుకొని ఈ వినుకొండలోని గోకనకొండ విలేజ్ స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనే గ్రానైట్ క్వారీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూలంకషంగా వివరించారు. అవన్నీ కూడా తెలుసుకున్నాము. ఒకసారి లీజ్ బౌండరీస్ అన్ని, స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనేది కోట శ్రీనివాసరావు గారు అనే లీజ్ హోల్డర్ నడుపుతున్నాడు. ఇది ప్రభుత్వ క్వారీయే. సో అన్ని అనుమతులతో తీసుకున్నారు. బట్ ఇక్కడ కొంత దుమ్ము, ధూళి ప్లస్ బ్లాస్టింగ్ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. జనజీవనానికి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. ఇళ్లకు పగుళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోమని కోరడం అయింది. సో ఇక్కడ ఒకసారి లీజ్ పరిసరాలను మొత్తం పరిశీలించేసి బౌండరీస్ని చెక్ చేసుకొని విలేజర్స్కి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో చూసుకొని తగిన చర్యలు తీసుకుంటామని మేము మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాం. మాది గోకనకొండ గ్రామం అండి. మా గ్రామం ప్రాంతంలో శివారులో ఉన్నటువంటి జయపురం కాలనీ దగ్గర నిర్వహిస్తున్నటువంటి క్వారీ వల్ల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి, బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారండి. ఈ బ్లాస్టింగ్ చేసి క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ రాళ్ళు వచ్చి ఇళ్ల పైన పడుతున్నాయి. ముసలోళ్ళ మంచాల మీద పడ్డ దాఖలాలు కూడా ఇప్పుడు చూసాము. ఇళ్లకి బాగా పొగుళ్ళు వస్తున్నాయి, బాగా క్రాకులు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళితో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ బ్లాస్టింగ్ శబ్దాలకి మూగజీవాలు, గొర్రెలు, ఆవులు, మేకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. పసిపిల్లలు కూడా, ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడి ఎన్నో గుండె జబ్బులకి గురవుతున్నారు. ఇక్కడ ఏదన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా క్వారీలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మీద పడి రాయి నడుము విరిగిపోవడం కూడా జరిగింది. గ్రామంలో కూడా అందరూ చూడడం జరిగింది. అందుకని ఈరోజు మేము ఇట్లా కంప్లైంట్ పెట్టడం, మైనింగ్ ఏడీ గారు అయినటువంటి నాగిని గారు వచ్చి చూడడం, మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పారండి. తక్షణమే చర్యలు తీసుకుని క్వారీని నిలిపివేయాల్సిందిగా పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుచున్నాను. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఐనవోలు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఏ ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, డిఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాలతో జిల్లాలో పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారు దొంగలించిన ద్విచక్ర వాహనాలను నూజెండ్ల మండలం రవ్వారంలో దాచి ఉంచి అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాల చోరీ దొంగల్లో ఒకరు రవ్వారం గ్రామం, మరొక యువకుడు రొంపిచర్ల మండలం పిప్పర్ల రెడ్డిపాలెంకు చెందిన వారిగా తెలిపారు. గత కొద్ది రోజుల్లోనే మండలంలో పలువురు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 26 ద్విచక్ర వాహనాలు, 70 ట్రాన్స్ఫార్మర్స్ లోని కాపర్ వైర్లను స్వాధీనం చేసుకుని విధి నిర్వహణలో విశేష కృషి చేసిన ఐనవోలు ఎస్ఐ కృష్ణారావు సిబ్బందిని సిఐ అభినందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి రివార్డుకు సిఫార్సు చేస్తామని తెలిపారు.
వినుకొండ రూరల్ సర్కిల్ పరిధిలోని ఐనోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్నాయి, బైక్ దొంగతనాలు జరిగిన కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. వాటి మీద ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో భోజండ్ల సెంటర్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఒక అతను వచ్చేసి వనిపెంట బాలకాశిరెడ్డి, ఇతను వచ్చేసి ఉప్పర్లరెడ్డిపాలెం గ్రామం, ఇంకొక అతను వచ్చేసి పడిగిపాడి గురువారెడ్డి రవ్వవరం విలేజ్. వీళ్ళంతా కూడా మన పల్నాడు జిల్లా వాళ్ళే. వీళ్ళ యొక్క మధ్యవర్తి సంవత్సరం విచారించినప్పుడు వాళ్ళు మొత్తము కొన్ని 2 వీలర్స్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. అవి మొత్తం కూడా ఒక 16 వెహికల్స్ దాకా చెప్పారు. అవి ఎక్కడ ఉన్నాయంటే ఈ రవ్వవరం దగ్గర పక్కన కొండల పక్కన పెట్టామని దగ్గర పెట్టినామని చెప్పేసి మా ఎస్ఐ గారు మధ్యవర్తి సంవత్సరం వెళ్ళి మొత్తం 16 మోటార్ బైకులు రికవర్ చేయడం జరిగింది. వాడు కాస్ట్ మొత్తం కూడా 8,50,000 వరకు ఉంటుంది. వీళ్ళకి ఎంఓ ఏంటంటే వీళ్ళు ఓన్లీ హీరో హోండా, షైన్, స్ప్లెండర్, గ్లామర్ ఈ బళ్ళే వీళ్ళు చేస్తారు. చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళలో గురవయ్య అనే అతనికి, గురవారెడ్డి అనే అతనికి కాసిరెడ్డి దొంగతనం చేస్తాడు. గురవారెడ్డి అతని నుంచి అమ్మిస్తుంటాడు. ఇవన్నీ ఆ ప్రాసెస్లో భాగంగా అన్ని అక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 16 బళ్ళలో మా దగ్గర ఒక 9 వరకు కంప్లైంట్లు ఉన్నాయి. మిగిలిన వాటికి కంప్లైంట్లు లేవు. వాటి అడ్రస్లు కూడా కొన్ని అంటే నెంబర్ ప్లేట్ తీసేస్తారు. అట్లాగే ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ కూడా కొట్టేస్తారు. అందువల్ల అడ్రస్లు ప్లేస్ కావట్లేదు. ఆ మిగిలిన 7 బోర్డులకు కూడా మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఇచ్చేసి లిబరల్ ఐడెంటిఫికేషన్ కూడా చూస్తున్నాము. ఎవరైనా వచ్చి చూసుకుని వాళ్ళ బండిలో ఐడెంటిఫై చేసి తగిన ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తే వాటి మీద కూడా విచారించి వాళ్ళైతే ప్రాపర్ కోర్టు ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 7 బోర్డులకి అడ్రస్లు లేవు కాబట్టి ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. ఎవరైనా మా పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేస్తాము. వాళ్ళ దగ్గర తగిన కేసులు రిజిస్టర్ అయినా వాళ్ళు వచ్చేసి చూసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. కొన్ని కూడా మా దృష్టికి రాకపోవచ్చు. మేము పడుకున్న తర్వాత కూడా వచ్చి రిపోర్ట్లు ఇస్తున్నారు. అప్పుడు వాటిని కూడా నేను చేస్తా ఉన్నాను. టోటల్గా పోల్చుకుంటే మా వినుకొండ సర్కిల్ పరిధిలో ప్రాపర్టీ ఆఫీసులు తక్కువే, కానీ మా ఎక్కువ బీట్ సిస్టమ్స్ అన్నీ కూడా మేము తిప్పుతూ ఉన్నాము. అన్నీ కూడా నేరాలు జరగకుండా చూస్తున్నాం. ఏమైనా జరిగినా కూడా ఇమీడియట్గా వాటిని మేము డిటెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం దొంగతనం జరిగేదానికంటే దాన్ని అరికట్టడం ముందు ముఖ్యము. దానికి మెయిన్ బెస్ట్ మెథడ్ ఏంటంటే మా సీనియర్ ఆఫీసులు కానీ మా ఎస్పీ గారు కానీ అంతా కూడా సీసీ కెమెరాలు, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అని చెప్తున్నారు. ఆ విధంగా మేము ప్రతి గ్రామం కూడా మేము సీసీ కెమెరా ఆ ఊరి యొక్క పెద్దల యొక్క పార్టిసిపేషన్తో, వాళ్ళ యొక్క సహకారంతో ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో చేశారు. మొన్న ఖమ్మంపాడు కానీ, పమిడిపాడు కానీ, అట్లాగే సేవలేపురం మండలంలో వేల్పూర్ కానీ కొన్ని విలేజ్లు ఉన్నాయి. అట్లాగే మన పొల్లపల్లి లిమిట్స్లో కొన్ని గ్రామస్తులు వాళ్ళు స్వచ్ఛందంగా కొంత ముందుకు వచ్చేసి అరేంజ్ చేస్తున్నారు. ప్రతి గ్రామానికి కనీసం ఒక 5-6 కెమెరాలు పెట్టుకుంటే ఎగ్జిట్ పాయింట్లు, ఎంట్రన్స్ పాయింట్లు, ముఖ్యంగా సెంటర్ పాయింట్లు కానీ పెడితే మన ఊరికి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా లేకపోతే ఏదన్నా నేరం జరిగినా ఇమీడియట్గా మనకి ఫుటేజ్లో ఉంటుంది. కానీ అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తున్నాము. కాబట్టి మన విలేజర్స్ కూడా కొంతమంది సహకరిస్తేనే చేయగలం. అందువల్ల మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరే స్వచ్ఛందంగా మీ గ్రామంలో కెమెరాలు పెట్టుకుంటే మనం నేరాలను అరికట్టచ్చు. జరిగిన దాని తర్వాత బాధపడే దగ్గర జరగకుండానే మనము నివారించడం మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ సీసీ కెమెరాలు వాళ్ళ గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి కోసం సహకరించవలసింది కోరుతున్నాం. మా ఎస్పీ గారు కూడా మన వైద్య అఫెన్స్లో ఎన్ఓఎస్ఐ గారు చేసినట్టు సార్ కూడా మంచి మా సర్కిల్కి మంచి రివార్డు ఇచ్చాడు. అట్లాగే ఇప్పుడు ఈ ఏదైనా కూడా మేము రివార్డ్ రోల్స్ ఎస్పీ గారి దగ్గర పంపించడం జరుగుతుంది. సారు దాని వల్ల మంచి రివార్డు ఇస్తారు. మానసిక స్థితి సరిగ్గా లేని తండ్రిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కుమారుడు ఎన్ఎస్పీ కాలువలోకి తోసి హత్య చేసినట్లు వినుకొండ రూరల్ సీఏ ప్రభాకర్ వివరించారు. గత 2 రోజుల క్రితం ఈపూరు మండలం భద్రుపాలెం వద్ద నూజెండ్ల మండల కేంద్రానికి చెందిన గంగినేని కొండయ్యను అతని కుమారుడు గంగినేని వెంకటేశ్వర్లు కాలువలోకి తోసినట్లు నమోదైన కేసును విచారణ చేపట్టినట్లు తెలిపారు. విచారణలో సదరు ముద్దాయి నేరం అంగీకరించినట్లు ఆయన వివరించారు.
నా పేరు బి ప్రభాకర్. నిన్న ఈపూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అదేమిటంటే ఈపూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భద్రపాలెం దగ్గర ఎన్ఎస్పి కెనాల్ దగ్గర కాలంలో ఒక ముసల వ్యక్తిని వాళ్ళ యొక్క కొడుకు గంగనేని వెంకటేశ్వర్లు అనే అతన్ని ముసలతను కాలంలో వేయడం జరిగింది. అతని వయసు సుమారు 85 సంవత్సరాలు ఉండి, అతని పేరు వచ్చేసి కొండయ్య. వీళ్ళ స్వగ్రామము నూజెండ్ల గ్రామము మరియు మండలము. ఇతను ఏజ్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా ఆరోగ్యం సరిగా ఉండదు, అదే కొద్దిగా మెంటల్గా కూడా డిజార్డర్గా ఉంటాడు. అలాగే అతని యొక్క న్యాచురల్ కాల్స్ మొత్తం కూడా మంచంలోనే ఇంట్లోనే పోతూ ఉంటాయి అతను తెలియకుండా. ఇట్లా అతను ఉండటం వల్ల అది వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఆయనకు కూడా ఇబ్బందిగా ఉంది. అలాగే నిన్న మధ్యాహ్నం గంగనేని వెంకటేశ్వర్లు మరియు ముసలాయన కొండయ్య ఇద్దరు కూడా వాళ్ళ ఊర్లోనే కర్మ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి భోజనం కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి ముందు ముసలాయన ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ముసలాయన కొద్దిగా మెంటల్ డిజార్డర్ ఉండడం వల్ల ఆయన కూడా అప్పుడప్పుడు నేను ఊరేసుకుంటాను అట్లా అంటూ ఉంటాడు. దాని విషయంలో వాళ్ళు ఆయన మందలించడం జరుగుతుంది. తర్వాత మందలించే వ్యవస్థలో ఆమె గట్టిగా అతను మందలించడం వల్ల ఆమె బీపీ ఎక్కువ పడిపోతుంది. తర్వాత ఇదే టైంలో కొడుకు కూడా వస్తాడు. వచ్చి రోజు ఇట్లాగే ఉంటుంది, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనుకొని ఎట్లాగైనా ఏదైనా చేయాలనుకునే ఉద్దేశంతో అతను ఒక కారు తీసుకొని, ఒక ఫ్రెండ్ కారు తీసుకొని ముసలాన్ని హాస్పిటల్లో చూపిస్తానని చెప్పేసి అట్లాగే వాళ్ళకి చిన్న కూతురు ధైర్యాలు ఉంటారు, వదిలిపెడతారని చెప్పేసి ఆ ముసలాన్ని ఎక్కించుకొని వచ్చి మన ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి దగ్గర భద్రపాలెం కాలువలో ఎన్ఎస్పి కాలువలో పడేసి చంపేశాడు. దీని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిని కూడా తొందరలో నట్టులో తీసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకేదన్నా ఉన్నదో కూడా ఏదన్నా కొత్త విషయాలు ఏమైనా ఉన్నా, ఫర్దర్గా ఏమైనా ఉన్నా కూడా తదుపరి దర్యాప్తులు తేల్చి ఉన్న వాస్తవం ప్రకారం కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం వినుకొండ నియోజకవర్గంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 340% పెంచారని స్టాంప్ రైటర్లు నిరసన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కేవలం వినుకొండలోనే భారీగా పెరగడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ రోజు నుంచి పెంచిన మార్కెట్ వాల్యూని గత నెలలో నోటీస్ బోర్డు నందు ఉంచి అనగాని సత్యప్రసాద్ గారు, రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ మంత్రులు అయిన అనగాని సత్యప్రసాద్ గారు 20% మాత్రమే పెంచమన్నప్పటికీ వినుకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో అత్యధికంగా 340%, ఎక్కువగా 150%, 160%, 200% కూడా పెంచి గజం 1900 ఉన్నదాన్ని 5000 చేసి ఎక్కువగా పెంచారండి. మేము లోపల అడిగినప్పటికీ, మేము పెంచవద్దని పిటిషన్లు పెట్టినప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా అత్యల్పంగా 340% పెంచారు. రాష్ట్ర చరిత్రలో కానీ రిజిస్ట్రేషన్ చరిత్రలో కానీ 340% ఎక్కడ పెంచలేదండి. ప్రకాశం జిల్లాలో కానీ విజయవాడ నడిబొడ్డులో ఉన్న గవర్నర్పేట బీసెంట్ రోడ్లో కానీ 10% మాత్రమే పెంచారు. ఓన్లీ వినుకొండలో మాత్రమే 150%, 200% పెంచారు. కనుక ప్రభుత్వం వారు ఇక్కడ రేట్ను పరిగణలోకి తీసుకొని తగ్గించవలసినదిగా మేము కోరుతున్నాము. ప్రస్తుతం మనకు పెరిగిన మార్కెట్ వాల్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే హైయెస్ట్గా మనకి విటన్ రాజుపల్లి రెవెన్యూ విలేజ్లో లోగడ మనకు గజం 1600 ఉండేది. ప్రస్తుతం గజం మున్సిపాలిటీలో ఉన్నంత ఈక్వల్ వాల్యూగా 4000 చేశారు. అలానే లోగడ అదే విటన్ రాజుపల్లి రెవెన్యూలో మనకు ఎకరం 3,63,000 ఉన్నట్లయితే ప్రస్తుతం దాని ఒక ఎకరాన్ని 16 లక్షల రూపాయలు చేశారు. అంటే ఇక్కడ మనకు 340% మార్కెట్ వాల్యూ పెరగడం జరిగింది. ఇది ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఉన్న పెంపుదలలో ఇది హైయెస్ట్ పెంపుదలగా ఉంది. ఇలా అయితే సామాన్య జనం చాలా ఇబ్బంది పడతారు. దయచేసి గవర్నమెంట్ కూడా ఒకసారి వీటిని పునఃపరిశీలించుకొని సామాన్య జనానికి ఇబ్బంది లేకుండా నార్మల్గా మామూలు వాల్యూకి రివైజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలానే లోగడ కూడా మనకి ఒకసారి మనకు వినుకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో చూసుకుని కొన్ని మేజర్ విలేజెస్ చూసుకున్నట్లయితే బొల్లాపల్లిలో లోగడ మనకు గజం 490 రూపాయలు ఉన్నట్లయితే ప్రస్తుతం 1200 రూపాయలు ఉంది. అక్కడ 145% మనకి మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. అలానే మనకు ఉప్పలపాడు లోగడ 600 ఉంటే ఈరోజు మనకు 1500 రూపాయలు అయింది. అంటే 150% ఇంక్రీజ్ అయింది. అలాగనే మనకి పెదకంచెర్ల లోగడ 600 ఉంటే గజం ఇవాళ 1500 ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి విటరాజపల్లి ఇప్పుడు చెప్పాం ఆల్రెడీ 1600, 4000 అయిందని. ఇలా ఎక్కడ చూసుకున్నా కానీ మ్యాక్సిమం
మనకి ఎవరైతే శ్రీయుత రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్లు వాళ్ళు 20% అని చెప్పినప్పటికీ కూడా మనకి ఇక్కడ అబ్నార్మల్గా 150% యాక్యురేట్గా ఉంటున్నాయి. అలానే ఐనవోలుకి సంబంధించి 29,04,000 రూపాయలుగా ఉన్న కొన్ని ప్రస్తుతం 48,49,000 రూపాయలుగా 67%గా కూడా పెరిగి ఉన్నాయి. వీటిని ఒక్కసారి పునః పరిశీలించి ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సామాన్య జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ వాల్యూస్ని రెవల్యూట్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పింఛన్ల నగదులో ₹1,00,000 మాయమైన కథ సుఖాంతం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే హనుమాన్ నగర్ సచివాలయ పరిధిలో పెన్షన్ సొమ్ము ₹1,00,000 మాయం కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి కేవలం సిబ్బంది పొరపాటు కారణంగానే నగదు లెక్కింపులో తేడా వచ్చిందని వివరించారు. పంపిణీ సమయంలో ₹1,00,000 ఒకరికి బదులుగా మరొకరికి అదనంగా ఇవ్వడంతో ₹1,00,000 మాయమైనట్లు అధికారులు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ నిర్వహించగా విషయం కొలిక్కి వచ్చింది. నిన్న ఈవినింగ్ వల్ల ఈ ఇన్వెస్టిగేటింగ్ ఇవ్వటం జరుగుతుంది. నిన్న సాయంత్రం మేము హనుమాన్ నగర్ సచివాలయం నందు 36,20,500 పంచడానికి 11 మంది సెక్రటరీలకి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో 9 మందికి ఇవ్వగా 11 మెంబర్ నాకు పంచేటప్పటికి 1 lakh ల్యాబ్స్ వస్తే దానికి కంగారు పడి నేను స్టేషన్ దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఎక్స్ట్రా వచ్చిన సెక్రటరీ తీసుకొని వచ్చి మాకు అమౌంట్ అడ్జస్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇవాళ మార్నింగ్ 6 నుంచి మొత్తం మా సెక్రటరీలు అందరూ ఎటువంటి ల్యాబ్స్ లేకుండా అందరూ టోటల్ పెన్షన్ అమౌంట్ పంచడం జరిగింది. మా దగ్గర మొత్తం 828 పెన్షన్లకు గాను ఆల్రెడీ 804 పెన్షన్లు పంచి ఉన్నారు. అందులో చనిపోయిన వారు ఒక 8 మంది ఉన్నారు. మిగతావి కూడా ఈవినింగ్ లోపల పనిచేస్తాము. ఎటువంటి అమౌంట్ మిస్ కావడం కానీ ఎటువంటిది జరగలేదు. నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల సోషల్ ఆఫీసర్ వరద సుబ్బారావు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు. అనంతరం నూజెండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో ఆదివారం వినుకొండలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు ఆలపాటి విజయం కాంక్షిస్తూ సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పంచుమూర్తి భూపతిరావు కోరారు. ఈ మేరకు శనివారం వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 14 బూతులుగా వచ్చినాయి. ఒక్కొక్క బూత్కి 2 ఏజెంట్ల చొప్పున 28 మంది బూత్లు ఏజెంట్లుగా నియమించాము. దాని సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని మొత్తాన్ని పిలిచి సమావేశపరిచాము. ముఖ్యంగా రేపు సాయంత్రం 5 గంటలకి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థి అయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు తప్పనిసరిగా పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులు, తదుపరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలానే ఈ నెల 7వ తారీఖున ఉదయం 11 గంటలకి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి కూడా అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. అనగా 2/1/2025 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆత్మీయ సమావేశం జరగనున్నది. గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే గారు మక్కెన మల్లికార్జునరావు గారు మరియు
పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. దయచేసి కూటమి జనసేన, బీజేపీ, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు అందరూ వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అలానే ఈ నెల 7వ తారీఖున ఉదయం 11 గంటలకు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమం ఉంది. కూటమి నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి వేలాదిగా వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ మన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలానే రేపు సాయంత్రం జరగబోయే ఈ ఆత్మీయ సమావేశానికి అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాను. వినుగొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.